అయితే దేవుడు మార్చగలడు. దేవుడు మార్చగలడు. దేవుడు ఏం మార్చాడండి దానియేలు జీవితంలో? దానియేలు జీవితంలో ఆ రాజుకి ఒక కళ రావటము, ఆ కళ జ్ఞానులు చెప్పమంటము, వారు చెప్పలేకపోవటము. అయితే దానియేలుని ఎవరిని ఆశ్రయించాడండి? ఇప్పుడు సాక్ష్యాన్ని బట్టి కూడా అంతే కదా, దేవుడిని ఆశ్రయిస్తే ఏమవుతుందండి? ఏ కార్యమైనా జరుగుతుంది. దేవుణ్ణి ఆశ్రయించినంతసేపు మనం కార్యాలు పొందుకోవడం కష్టం. దేవుని ఆశ్రయించిన తర్వాత కార్యం పొందుకుంటాం. అందుకే దావీదు కూడా దేవుని ఆశ్రయిస్తూ వచ్చి రాజు కనిన కళను చెప్పగలిగాడు, దాని భావం చెప్పగలిగాడు దానియేలు. అందుకని దానియేలు చెప్పడంతో పాటు ఆ బబులోని జ్ఞానులందరూ ఏమయ్యారండి? బ్రతికారు కదా. బ్రతికిన వారు కృతజ్ఞత చూపించారా దానియేలు మీద కానీ దేవుని మీద కానీ? మళ్ళీ ఏం చేశారండి? ఆ శ్రమ తొలగింది, ఆ శ్రమ తప్పించుకున్నారు. వెంటనే ఏం చేశారు? దానియేలుని ఎలాగైనా ఘనత పొందుకుంటున్నాడు. ఈ బబులోని దేశంలో దానియేలు ఘనత పొందుకుంటున్నాడు. ఎక్కడి నుంచో చెరపట్టబడిన వారు వచ్చిన వారు ఘనత పొందుకోవడం ఏంటి? వారిలో ఎక్కువగా కోపం ఎక్కువగా ఉండటం వల్ల రాజుకు ఏదైనా దానియేలు లోపాలు తెలియచేయాలని దానియేలు ఎప్పటి నుంచో కనిపెడుతూ ఉన్నారు, కానీ పాపం ఏ లోపము దానియేలులో కనుగొనలేకపోయారు. అయితే దానియేలుకు ఒక అలవాటు, దేవుణ్ణి ఏం చేసేవారండి? వారు ఏం చేసేవాడు? దానియేలు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఈ బబులోని జ్ఞానులు ఏం చేశారంటే దానియేలుని దీని నుంచి పట్టించాలని చెప్పి ఆలోచించి రాజుకు ఎక్కేసి ఏం చేశారండి? దానియేలు ఏమైనా సరే శిక్షించాలని అనుకున్నారు. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడికి వేశారండి? సింహాల బోన్లో వేశారు. కానీ మన దేవుడు గొప్ప దేవుడు అంతే. ఇంకా ఆయన్ని ఏమని మనము పొగడలేము, ఏమని మనము ఆయన్ని సన్నిధించలేము. అంత గొప్ప దేవుడు. దానియేలు కాపాడుతూ సింహాలను ముగించుకుంటూ వచ్చాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలడనే సత్యాన్ని మనం జీవ గ్రంథంలో ఎప్పటికప్పుడు ఏ కాలానికి ఆ కాలము, ఏ తరానికి ఆ తరము ఎప్పటికప్పుడు సవి చూస్తున్నాం. కాబట్టి మరొకసారి మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆమోస్ రాసిన గ్రంథము, ఆమోస్ గ్రంథము చివరి ఉంటుందండి. పాత నిబంధన చివరి ఉంటుంది. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగరస నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు, సముద్ర జలాలను పిలిచి వాటిని భూమి మీద పొర్లిలా కారు చేయువాడు ఆశ్రయించుడి. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకు ఆయన నాశనము తెప్పింపగా దుర్మార్గుల పాడును. చాలండి, చిన్న వాక్యం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడునైనా గొప్ప దేవుడునైనా నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇదిగో మరి ఈ మధ్యాహ్నం కాల సమయంలో నీ పాదాలు పట్టుకుని కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆరాధనకు యోగ్యులుగా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. చదవబడిన ఈ వాక్యాన్ని మాకు విరిచి మాకు వడ్డించండి ప్రభువా. అయ్యా, నేనైతే జ్ఞానహీనురాలని ప్రభువా, నీ జ్ఞానంతో నన్ను నింపండి. నేను బలహీనురాలని ప్రభువా, నన్ను మీరు బలపరచండి తండ్రి. నాతో నైనా నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్య సందేశాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. నేనేమీ తెలియని దాన్ని, రాని దాన్ని నీ ఆత్మ నాలోనికి పంపించను. నాతో మాతో మాట్లాడి నీ కృప సమృద్ధిగా దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చదవబడిన వాక్యంలో ఆయన సప్త ఋషుల నక్షత్రములను మృగశిర నక్షత్రములను సృష్టించిన వాడు. నక్షత్రములు సృష్టించిన వాడు ఎవరండి? ఆయనే. నక్షత్రములు సృష్టించిన వాడు ఆయనే.
నక్షత్రములు కలుగును గాక అంటే కలిగినవండి. చేతితో కూడా వాటిని సృష్టించలేదు, నోటి మాటతో వాటిని సృష్టించాలి. అయితే ఆ నక్షత్రములను మనం ఏం చేస్తామండి, అట్లా ఇన్వైట్ చేస్తాం, అట్లా పూజిస్తాం కదా. అవి ఏమైనాయి, సృష్టింపబడినవి. అవి ఏమైనాయండి, సృష్టింపబడినవి. సృష్టికర్త చేత సృష్టింపబడినవి. అవి సృష్టి కాదు, అవి దేవుళ్ళు కాదు. అయితే ఇలాగ ఆయన సృష్టించాడు. ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు. ఎలాంటండి, కారు చీకటిని ఉదయముగా మార్చేవాడంట. చీకటిని పగలగా మార్చేవాడు, పగలని చీకటిగా మార్చేవాడు. ఆయన ఏదైనా మార్చే దేవుడు, ఏదైనా మార్చే దేవుడు, ఎలాంటి స్థితినైనా మార్చే ఇలాంటి గొప్ప దేవుడు అండి. ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలులారా మిమ్మల్ని గూర్చి నేనెంతో ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకైనా ఇశ్రాయేలు కూలిపోయింది, ఆమె మరి ఎన్నటికి లేవదు, ఒక్కడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది బయలు వెళ్ళిన పట్టణస్థుల్లో 100 మంది తప్పించుకుని వద్దరు. 100 మంది బయలు వెళ్ళిన పట్టణస్థుల్లో 10 మంది తప్పించుకుని వద్దరు. ఇశ్రాయేలులో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన వల్ల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకును వెళ్ళకుడి. గిల్గాలు అవకాశంగా చెరపట్టబడబోవును. బేతేలు శూన్యమగు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును అర్పణ వేయకుండానట్లు అగ్ని పడినట్లు ఆయన యేసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చెంచాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు ఏమంటున్నాడంటే ఎవరిని ఆశ్రయించమంటున్నాడు, ఆయన్ని ఆశ్రయించమని. అయితే ఇక్కడ ఇశ్రాయేలు మీరు మిమ్మల్ని గురించి నేను ఎంతో అంగలారుస్తున్నాను. ఎవరి గురించండి, ఇశ్రాయేలు గురించి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఎంతో అంగలారుస్తున్నాడంట. ఇశ్రాయేలు నేను మీ గురించి ఎంతగానో అంగలారుస్తున్నాను. దేవుడు మన గురించి ఆయన అహర్నిశలు ఏం చేస్తున్నాడండి, పాపం బాధపడుతున్నాను. ఇశ్రాయేలు గురించి ఆయన అంగలార్చాడంట. ఆయన అంగలార్చాడు. కన్యకైన ఇశ్రాయేలు దేశాన్ని ఆయన ఏం చేశాడంటే కన్యకైగా ఆయన ఒక చాటున సంబోధించినట్లుగా మనకు సెలవిస్తుంది. అలా ఆ రోజు కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయిను, ఆమె మరెన్నటికీ లేవదు. ఎవరు కూలిపోయారండి, ఇశ్రాయేలు కూలిపోయారు, మరెన్నటికీ లేవదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వారు చేసిన అపరాధములు పాపములను బట్టి ఇశ్రాయేలు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ వచ్చారండి, పడిపోతూ వస్తున్నారు, కూలిపోతూ వస్తున్నారు. కానీ దేవుని ఆశ్రయించాలని దేవుడు మరలా తిరిగి నా దగ్గరికి రండి, దేవుడు వారిని విడిచిపెట్టకుండా నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. అయితే బేతేలును ఏం చేయొద్దంటున్నాడు ఆయన, బేతేలును ఏం చేయొద్దంటున్నాడు, బేతేలులోనికి ఇశ్రాయేలు నన్ను ఆశ్రయించండి అని చెప్పి బేతేలును ఆశ్రయించద్దు అంటున్నాడు, బెర్షెబాకు వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే బేతేలు ఎందుకు ఆశ్రయించద్దు అంటున్నాడంటే, బేతేలు అనేది ఏంటండి, దేవుని ఇల్లు. బేతేలు అంటే అర్థం ఏంటి, దేవుని ఇల్లు అండి. మరి యాకోబు బేతేలు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు, పెనుగులాడినప్పుడు, తండ్రితో దీవులు పొందుకుని అన్నతో గొడవ పడుతూ తల్లి పంపించినప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడండి, బేతేలులోకి వచ్చాడు. బేతేలులోకి వచ్చి యాకోబు ప్రార్థన చేసి అక్కడ దేవుని స్వరం విని దేవునితో మాట్లాడి దేవునితో వెలిగిలాడి మళ్ళా దేవుని దీవులు పొందుకున్న యాకోబు అక్కడ దేవుని పేరు పెట్టాడు, ఇది బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని సన్నిధి అని పెట్టాడు. అలాంటి బేతేలుకు వెళ్ళొద్దని దేవుడు ఎందుకు చెప్తున్నాడు, అసలు అలాంటి బేతేలుకి వెళ్ళొద్దని ఎందుకు చెప్తాడు? మరి ఆ స్థలము ఎవరు వచ్చింది, ఆ స్థలం అండి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు మానవుడైన యాకోబుతో మాట్లాడి ఇశ్రాయేలైన యాకోబుతో మాట్లాడిన స్థలం అది. మరి అది దీవించబడిన స్థలం. మరి అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. అసలు బేతేలును మరి ఆశ్రయించొద్దు అంటున్నాడు దేవుడు. ఆ కారణం ఏంటి? ఆ కారణం ఏంటంటే మొదటి రాజుల గ్రంథంలోనికి మనం చూస్తే
మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25 నుంచి చదువుతారా? తరువాత యెరోబోము ఎఫ్రాయిము మన్యమందు షెకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురం నుండి బయలుదేరి పెనియేలును కట్టించును. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారు అగునని యెరోబాము తమ హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేము పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలులారా ఐగుప్తు దేశములో నుండి మిమ్ములు రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకడు బేతేలునందును ఒక దానునందును ఉంచి దాను వరకు ఈ రెండిటిలో ఒక దానికి జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యం పాపమునకు కారణమాయెను. మరి చాలండి. ఇక్కడ చూడండి, యెరోబోము ఏం చేశాడంటే ఈ బేతేలులో ఏం చేశాడండి, బలిపీఠం కట్టాడు. ఏం చేశాడు? అసలు ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళి బలులు అర్పించాలండి? ఎక్కడికి వెళ్ళి? యెరూషలేములో ఉన్న మందిరంలోనికి వెళ్ళి అక్కడ బలులు అర్పించాలి. అయితే వీళ్ళు యెరూషలేముకి ఎక్కిపోవడానికి అక్కడికి వెళ్ళి బలులు అర్పిస్తుంటే ఇక్కడ రెహబాము వైపుకి వెళ్ళిపోతారేమో, తన యజమానుడైన రెహబాము తరపుకి వెళ్ళిపోతాడేమో, ఆ రాజ్యం వైపుకి వెళ్ళిపోతారేమో అని ఈ యెరోబోముకి భయం వేసి ఏం చేశారండి, అక్కడికి వెళ్ళనివ్వకుండా వీళ్ళ మనసులని ఏంటంటే వీళ్ళ మనసు అటు తిరుగుతుందేమో అని. మనసు ఏమవుతుందంటండి? మనసు తిరుగుతుందేమో అని అటు వెళ్ళిపోతారేమో, దావీదు వంశము ఆ పరిపాలనలోనికి వెళ్ళిపోతారేమో అని వీళ్ళ మనసు మలినమవుతుందేమో, తిరిగిపోతుందేమో అని అంటండి. యెరోబోము ఏం చేశాడు? యెరూషలేము యెహోవా మందిరంలోకి ఎక్కకుండా ఈ బేతేలులోను ఇక్కడ ఏం చేశాడంటండి, బేతేలులోను ఇంకో చోట ఎక్కడండి, దానిలోను కూడా ఏం చేశాడండి, మా బలిపీఠంలో కడుతూ వచ్చు. అది ఈ బేతేలులో ఉన్న బలిపీఠం దగ్గర ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చారు, వీళ్ళు బలిపీఠాలు కట్టిన బలిపీఠాల మీద వీళ్ళు బలులు అర్పించుకుంటూ వచ్చారు, ఈ బేతేలు అర్పిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు ఎక్కడ ఆశ్రయించట్లేదు, వాళ్ళు యెరూషలేములో ఉన్న మందిరాల దగ్గరికి వెళ్ళట్లేదు, అక్కడ ఆశ్రయించట్లేదు. అందుకే ఇప్పుడు ఈ బేతేలు ఏమైంది, ఈ బేతేలును ఆశ్రయించారు. ఎవరిని ఆశ్రయించారు? ఈ బేతేలును ఆశ్రయించారు. అందుకే ఆమోస్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, బేతేలును ఆశ్రయించుకుంటా అటు వెళ్ళొద్దని చెప్తున్నాడు, ఆ మార్గాన్ని వెళ్ళొద్దని చెప్తున్నాడు. పాడు చేస్తుంది ఎవరు? యెరోబోము. వారి మనసుని పాడు చేస్తుంది ఎవరు? యెరోబోము. దేవుని దగ్గరికి ఆ యెరూషలేములోనికి వెళ్ళి బలిపీఠం కట్టనవసరం లేదు, మీరు అంత ప్రయాస పడక్కర్లేదు. ఇశ్రాయేలు దేవుడిని విడిపించి నడిపించిన దేవుడే బేతేలులో కూడా ఉన్నాడని చెప్పి ఏం చేస్తున్నాడండి, అక్కడ బలిపీఠంలో కడుతూ వచ్చాడు. అందుకే అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అయితే దేవుడు చెప్పాడు దాన్ని ఆశ్రయించుకుని, దేవుడిని మనం ఈ లోకానుసారముగా మనము ఆశ్రయిస్తే దేవుడు మనం ఏమీ మేలు పొందుకోలేము. మనుషుల మాటలు వినటం వల్ల మనం ఏం మేలు పొందుకోలేము. ఎవరి మాట వింటూ రావాలండి? దేవుని మాట వింటూ వస్తే మన జీవితాన్ని ఏం చేస్తాడైనా, మన జీవితాన్ని బాగు చేస్తాడు, మన జీవితాన్ని ఆయన వెలుగుగా కడతాడండి. మన జీవితాన్ని ఏం చేస్తాడైనా వెలుగుమయంగా ఉంటుంది, వెలుగుగా కడతాడైనా. ఆయన ఏదైనా మార్చగలిగే దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. మన మూలవాక్యం చదువుకున్నాం కదా, ఆయన నక్షత్రములను సృష్టించిన వాడు ఆయనే కదా. చీకటిని ఆయన ఏం చేస్తాడంటే వెలుగుగా మారుస్తాడు, వెలుగుగా మారుస్తాడు ఆయన.
అలాగే మూడు బారిపోయిన మన జీవితాల్ని ఆయన ఏం చేస్తాడు? చిగురింప చేస్తాడండి. చీకటమయంలో ఉన్న మన జీవితాలను ఆయన ఏం చేస్తాడండి? వెలుగుమయంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన ఎవరండి? ఆయన మార్చగలిగే దేవుడు, మన జీవితాల్ని బాగు చేసే దేవుడు. మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నామో తెలియకుండా వచ్చి మనం ఆరాధించి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే ఈ లోకంలో ఉన్న అంశతుల కొరకే దేవుని దగ్గరికి రావాలా అండి? ఈ లోకంలో ఉన్న అంశతుల కొరకే దేవుని దగ్గరికి రావాలా? అలా అయితే దేవుడి దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా బాగానే ఉన్నారు, ఎక్కడున్నా క్షేమంగా. మన జీవితము చీకటిలో, మన ఆత్మ చీకటిలోనికి వెళ్ళకుండా, మన ఆత్మ నశించిపోకుండా, మన ఆత్మ నిత్యము నిత్యరాజ్యంలో ఉండాలి అంటే గనక ఎవరి సన్నిధికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి, ఆయన దగ్గరకు రావాలి. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తారండి? మన ఆత్మను బాగు చేసి, మన పాపపు జీవితాన్ని ఆయన కడిగి పరిశుద్ధపరిచి, మనల్ని మెరుగుపరిచి మనల్ని ఎక్కడికి నడిపిస్తాడండి? వెలుగులోనికి నడిపిస్తాడు. ఆయన సన్నిధికి మనల్ని నడిపిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, వెలుగును చీకటిగాను అలా చేస్తాను అంటున్నాడు కదా. ఆయన ఇంకొనే ఎదురుకెళ్తే మాట్లాడుతున్న ఆమోస్ గ్రంథంలోనే ఉంది, చూడండి. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము అయితే 9వ వచనం కూడా, సముద్రము జలములను పిలిచి వాటిని భూమి మీద పొరులి పాలు చేయవాడు. వేటినంటండి? సముద్ర జలములు ఏం చేస్తాడంట అండి? పిలుస్తాడంట. సముద్ర జలములు పిలుస్తాడంట. అంటే దేవుడు పిలిస్తే ఏం లోపడుతున్నాయి? నీళ్లు, సముద్రము లోపడుతుంది. సముద్రాన్ని పిలిచి ఏం చేస్తాడు? సముద్ర జలములు పిలిచంట వాటిని భూమి మీద పొర్లి పాలు చేస్తాడంట. ఎంత బలవంతుడో చూడండి, ఎంత బలవంతుడో మన దేవుడు. అంటే మాటికి మనం ఈ విషయం తెలిసినా కానీ అవివేకంగా మనం జీవిస్తూ ఉంటాం. సృష్టి ఏమవుతుంది? ఆయన మాటకు లోపడుతుందని తెలుసు కదా. సృష్టి ఆయన మాటకు లోపడుతుందని తెలుసు. వేకువనే లేచినప్పుడు పక్షులు అట్లా కూసే కూత విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? అవి ఊరికనే అరుచుకుంటున్నాయేమో అనుకుంటాం కదా. ఏం చేస్తాయి? దేవుని స్తుతిస్తున్నాయంట. ఏం చేస్తున్నాయండి? దేవుని స్తుతిస్తాయంట. మొదటగా వారి కోత దేవుని స్తుతిస్తున్నాయంట. మొదటి కోత. ఆ తర్వాత వారి ఆహారానికో వారి భాషలో ఏదో మాట్లాడుకుంటూ అరుస్తాయి, అది వేరు. మొదట తెల్లవారుజామున వేకునే అవి అరిచేది ఏంటంటే దేవుని స్తుతిస్తున్నాయి. అలాగే ప్రకృతి అంతా కూడా దేవుని ఏం చేస్తుందని? స్తుతిస్తుందండి. సూర్యచంద్రులు ఏం చేస్తాయంట? ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తాయంట, ఆయన స్తుతిస్తాయంట. సూర్యచంద్రులు కూడా కళ వచ్చింది కదా, యేసేపుకి ఏమొచ్చిందండి? కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ఏమంటాడంటే తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి పనులన్నీ కూడా ఒక పనము ఎదుట సాగిలు పడుతుందని చెప్పాడు. అప్పటికి కొంచెం కక్ష పెరిగిపోయింది వాళ్ళకి. ఆ కక్ష ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తుండగా మళ్ళా వెళ్ళి అన్న మళ్ళా సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఏమవుతున్నాయి? నాకు సాగిలు అప్పుడు వీళ్ళకి ఇదే అవకాశం, ఇదే వంక దొరికింది. అంటే తల్లిదండ్రులు కూడా నీకు సాగిలు పడతారా? నీకు మొరుకుతారా? ఇదెక్కడ అన్యాయము? అసలు నువ్వెవడవి? నువ్వేంటి? నీ మాట ఏంటి? నీదేంటని అన్నలు బెదిరించి నిన్ను ఇలా వదిలేస్తే నువ్వు చాలా ప్రమాదంగా కలలు కంటానే ఉంటావని చెప్పి, అంటే కలలు కంటాడు. కలలు భావం చెప్పే కృప కూడా ఎవరికి ఉందండి? వారి అన్నలకు కూడా. యాకోబు పిల్లలందరూ కూడా కృప కలిగిన వారే. తర్వాత వారి జీవితాలు భ్రష్టత్వం కలిగించుకుని కొంతమంది వాళ్ళు నడిచారు, కానీ దేవుడు మంచి తలాంతుడు. యాకోబు యేసేపుకే కాదు, యేసేపు అన్నదమ్ములకు కూడా ఆ కృప ఇచ్చాడు. యేసేపు కళ చెప్పగానే తన భావాన్ని వాళ్ళు వివరించి, సూర్యచంద్రుల నక్షత్రాలు నా ముందు వంగుతాయి అనగానే వాళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రులు కూడా నీ ముందు వంగాల అని చెప్పి, నేను ఇలా వదలకూడదని చెప్పి తండ్రికి చెప్పినప్పుడు ఆ విషయంలో ఎవరికి కోపం వస్తుందండి? ఆ విషయంలో యాకోబుకు కూడా కోపం వస్తుంది. అది
కనిన కళ నెరవేరిందా లేదండి? ఎప్పుడో చిన్నప్పుడు కన్నాడు పాపం, 16, 17 ఏటలో 14 ఏటలో కన్నుంటాడు. ఆ తర్వాత ఎక్కడ నెరవేరిందండి? ఐగుప్తులో నెరవేరుతూ వచ్చింది. ఐగుప్తులో నెరవేరుతూ వచ్చింది. ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు, తన అన్నలు వచ్చారు. ఎవరికి సాష్టాంగ నమస్కారం చేశారండి? సింహాసనం మీద ఉన్న యేసేపుకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ కళ ఫలించింది. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు ఏదైనా చేయగలడు. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. విశ్వాసం మనలో ఉండాలి. పొందుకునే అర్హత, గొప్ప కృప మనకు ఉండాలి. మనకున్నప్పుడు దేవుడు సమస్తమును చేయగలుగుతాడు. అయితే సముద్రము జలములను ఏం చేస్తున్నాడు? వాటిని భూమి మీద పొర్లి పారుచే అమ్మను కదా. మన తుఫాన్ వచ్చింది. ఆ తుఫానికి మనకి ఏం వేసిందండి? భయం వేసింది కదా. ఆయన అంటే ఎవరు ఆజ్ఞ అండి? ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలు ఏంటి అని అంటండి, ఎండిన ఆకు కూడా ఏమవుదంట? ఆయన ఆజ్ఞ లేనిదే మన తల వెంట్రుకు కూడా ఏమవుతుందంటండి? ఊడిపోతుంది అని బాధపడతాం. అదేంటి? ఎవరు ఆజ్ఞ అండి? దేవుని ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు, ఏది జరగదు. అందుకే సమస్తమును మన జీవితమును ఎవరికి అప్పగించుకోవాలండి? ఆ దయ కలిగిన దేవునికి, ఆ ప్రేమ కలిగిన దేవునికి. ఆయన దయాహస్తాల దగ్గర మనం ఉన్నప్పుడు మనం ఎంతగానో కనికరింపబడతాం, దీవించబడతాం, ఎంత నెమ్మది పొందుకుంటాం. శ్రమలలో నెమ్మదిచ్చేవాడు ఆయనే. శ్రమలు రావని చెప్పట్లేదు. ఈ బాధలు మట్టుకు మీరు వినొద్దు. ఏ బాధలండి? శ్రమలు క్రైస్తవులకి ఏమి రావంటారు? శ్రమలు రావు, వచ్చేయండి అంటారు. అవసరం లేదు. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అన్నిటినీ ఏం చేస్తాడు? ఆయన తప్పించి నెమ్మదిస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు, మార్చగలిగిన దేవుడు, అనేకమైన కార్యాలు మన జీవితంలో చేయగలిగిన దేవుడు. అదే రాసిన కీర్తన గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చూడండి. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ సహాయము వలన నేను సైన్యమును జయితును. నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును. చాలండి. ఇక్కడ అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడు నీవే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. నా దీపమును వెలిగించువాడు నీవేనయ్యా. ఎప్పుడైనా ఆలోచించారా? మన దీపం వెలిగించేవాడు ఎవరండి? ఆయనే. మన ఆత్మదీపాన్ని వెలిగించాడు ఆయన. మన ఆత్మదీపాన్ని వెలిగించాడు. అందుకే దావీదు, నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడమైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయు. ఏంటండి? దావీదు చీకటిని దేవుడు ఏం చేస్తారంట? వెలుగుగా చేశారంట. దావీదుకి చేసిన దేవుడు మనకు చేయడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నో చీకటి కలిగిన మన జీవితాన్ని ఏం చేస్తాడైనా? గొప్ప వెలుగులోనికి నడిపిస్తాడు. గొప్ప వెలుగులోనికి నడిపిస్తాడు. అందుకే చీకటిని వెలుగుగా చేయి. నీ సహాయము వలన నేను సైన్యమును జయితును. ఎవరి సహాయం వల్లండి? దేవుని సహాయం వల్ల ఎవరిని జయించాడంట? సైన్యము. సైన్యం అంటే శత్రువుల్ని జయించాడు. ఎవరండి? దావీదు. ఇప్పుడు మన శత్రువుల్ని జయించాలంటే ఎవరి సహాయం కావాలి? మాకు దావీదు వల్లే యుద్ధం చేసే శత్రువులు ఎవరు లేరండి అని అనుకోకండి. మన శత్రువులు ఎవరండి? శరీరము, లోకము, మన బంధువులు అంతా కూడా. అన్ని కూడా ఏంటండి? మన శత్రువులే. మరి ఈ శత్రువుల్ని, మన శరీరాన్ని, లోకాన్ని, ఈ శత్రువులు జయించాలంటే మన వల్ల అయితే అవ్వదు. మనకి ఏ సహాయం కావాలి? దావీదుకు అందిన దేవుని సహాయము మనకు కూడా అందును గాక. నేనే దేవుడు అంటున్నాడు, నీ శత్రువులు నేను జయితును. నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుతిని. దేవుని సహాయం వల్ల ఏం దాటాడండి? ప్రాకారములు దాటాడండి. దేవుడు యథార్థవంతుడు. యెహోవాకు నిర్మలము. తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము. శరణు జొచ్చు వారందరికీ ఆయన ఏమై ఉన్నాడు? ఏ శరణు జొచ్చాలి ఇప్పుడు మనము? ఆయన పాదాలు శరణు జొచ్చాలి. అయ్యా, నీ పాదాలని శరణు జొచ్చుతున్నాను. నాకు దిక్కు లేదయ్యా, నాకు దిక్కు. ప్రతి మానవుడు పలకవలసిన మాట ఇది. ఆయన సన్నిధికి వచ్చి ఆయన అంటాడు, ప్రతి నాలుక నన్ను ఏం చేయమంటున్నాడు? స్తుతించాడు. ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగాలంటున్నాడు. ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా, దేశాన్ని పరిపాలించే నాయకుడైనా ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి.
అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ శరణు జొచ్చి ఉన్నాను తండ్రి. ఏంటండి, నీ శరణు జొచ్చి ఉన్నాను నీ శరణు జొచ్చిన వారందరికీ ఆయన కేడెమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? కేడెమై ఉన్నాడు. యెహోవా తప్ప దేవుడు లేడు, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. దేవుడికి మహిమ కలుగుగాక. మనం ఆలోచన చేస్తే మన దేవుడు తప్ప ఏ ఆశ్రయ దుర్గము లేదండి. ఆశ్రయ దుర్గం లోతుగా మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మనం ఆలోచిస్తే మనకు పూర్తి సహాయకుడు ఎవరండి? ఆయనే పూర్తి సహాయకుడు. ఆయన ఆజ్ఞాపించలేనిది ఏదీ జరగదు. మనుషుల వల్ల మనం పొందుకుంటూ ఉంటాం. అయితే ఆయన మనుషులకి ఏం చేయాలైనా ఆజ్ఞాపించాలి. ఆయన మనుషులను పంపించాలి. మనుషుల సహాయం కలుగుతుంది. మన కష్ట సమయంలో ఆ పరిస్థితుల్లో మనకు ఆ సహాయం కావాలనుకున్నప్పుడు నేరుగా దేవుడు రాడు, కానీ ఎవరిని పంపిస్తారండి? అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయించాలి. అలాగే మన తోటి మానవుల్ని మనం గౌరవిస్తూ ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో దేవుని ప్రేమిస్తూ మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడి సహాయాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. అందుకే ఆయన మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. నాకు బలమును ధరింపచేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు. మనకు బలము దయచేవాడు ఎవరండి? బలము ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? ఎన్నాళ్ళు ఉంటుంది? ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు, ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు అంటున్నారు దారుణంగా 30 సంవత్సరాలకి ఏం తగ్గుతుందంట? తగ్గిపోతుంది కదా. కొంతకాలం ఎదటి ముందుకు వెళ్తే వాటికి కొంచెం 50-60కి వచ్చిందని బలం తగ్గిందని అనేవారు కదా. బలము శాశ్వతంగా ఉంటుందండి, మనం ఉన్నంతసేపు ఉంటుందా? అయితే ఎంత బలవంతులైనా ఒకసారి చూడండి, ఒక జ్వరం వస్తుంది. ఆ జ్వరం ఏమవుతుంది? బలహీన పరిస్థితి. మనం ఏం చేయలేము, లెగలేము కదా, లెగలేము. చాలా బలహీన పరిస్థితి. ఒక్కొక్కసారి అనారోగ్యం, పేద తలపోటు, చిన్న బలహీనత వచ్చినా మనం ఏం చేస్తుంది? కృంగదీస్తూ ఉంటుంది. మన బలము ఏ పాటిదండి? మన బలాన్ని నమ్ముకుని మనం జీవించొద్దు. మన బలాన్ని నమ్ముకుని మన బలాన్ని నమ్ముకుని జీవించామా మోసపోయినట్లే. మన బలాన్ని నమ్ముకుని బలమిచ్చు యెహోవాను నమ్ముకుంటే గనక నువ్వు ప్రతి క్షణము బలము పొందుకుని శక్తి పొందుకుని ఆ వెలుగు మార్గంలో మనం నడవగలుగుతాం. బలమిచ్చు యెహోవాని నమ్ముకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. నేను చాలా యథార్థవంతుడండి, నేను చాలా సత్యవంతురాలండి, నేను నడిచే మార్గము మంచిదని అని మనకు మనం అనుకుని నడుస్తున్నామా? అది భ్రమ కలిగిందే, భ్రమే. కానీ మనం యథార్థంగా నడిపించేవాడు. మన యథార్థం ఏ పాటదండి? మన యథార్థం ఏ పాటది? అంత మోసమే. మన మనస్సాక్షి అంతా మోసమే. అక్కడ ఎక్కడ నమ్మకంగా జీవిస్తాము? ఎక్కడ నమ్మకంగా జీవించమే? తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా జీవించమే, కుటుంబం మధ్య నమ్మకంగా జీవించమే. మన యథార్థత ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పలేరు. మన యథార్థత చాలా భ్రష్టత్వం కలిగినది. మన యథార్థత ప్రతి మానవుడు యథార్థత. ఎందుకంటే ప్రతి మానవుడు ఏ నవసం కలిగిన వాడు? ఆదాము నవసం కలిగిన వాడు. ఆదాముకి ఏ నవసం వచ్చింది? అపవాది నవసం వచ్చింది. కలిగిన వాడు. ఏ మానవుడు కరెక్ట్ కాదు, ఏ మానవుడు యథార్థవంతుడు కాదు. తన వరకు మాటలు తిప్పుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు ఆ క్షణంలో. కానీ ఏ మానవుడు యథార్థవంతుడు కాదు. ఏ మానవుడు యథార్థవంతుడు కాదు. కానీ యథార్థముగా నడిపించేవాడు ఆయన. ఏంటండి? యథార్థంగా నడిపించేవాడు ఆయన. అందుకే మాట అంటున్నాడు దేవుడు యథార్థవంతుడు. నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాలు వలె చేయించున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా కాళ్ళని ఏం కాలు వలె? జింక కాలు వలె నడుచు. పాపము దావీదుకి అంత బలము అవసరమైంది. ఎందుకంటే శత్రువులు ఏం చేస్తున్నారు? దావీదుని తరుముతున్నప్పుడు దావీదు చేసుకున్నాడు, నా కాళ్ళను జింక కాలు వలె చేయ, నా కాళ్ళను నడిపించయ్యా అని ప్రతిదీ కూడా దావీదు దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ వచ్చాడు. ఆయన కాలములు మార్చువాడు, చీకటిని వెలుగుగాను వెలుగును చీకటగా మార్చు దేవుడు. మన దేవుడు మార్చు దేవుడు. నీ పరిస్థితులు దేన స్థితిలో ఉంటే ఉన్నత
స్థితిలోనికి నడిపించే దేవుడు, సంపన్న స్థితిలోనికి నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయం. అలాంటి దేవుని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధిస్తున్నాం. మనం ఆరాధకులుగా నిలిచిన అటువంటి గొప్ప దేవుని ఇంకా శ్రేష్టంగా ఆరాధించి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ రీతిగా చూస్తే ప్రతిదీ కూడా ఆయన ఏం చేయగలడండి? ఆయన మార్చగలడు. అలాగనే ఘనతను నీచ స్థితిగా కూడా తీసుకెళ్ళగలడు. ఏంటండి? ఘనతనిచ్చేవాడు ఆ ఘనతను బట్టి గర్వించి నడుస్తుంటే దాన్ని ఏం చేస్తాడు? నీచ స్థితికి కూడా తీసుకువెళ్తాడు. అది దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఓషియా గ్రంథంలో ఉంటుంది చూడండి. ఓషియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చెదను. చాలండి. ఇక్కడ అంటున్నారు, తమకు కలిగిన కొలది నాకు వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఏంటండి? అధికముగా కలిగిన కొలది ఏం చేస్తున్నారంట? అధిక పాపం చేస్తున్నారంట. అంటే వీరికి కీర్తి అధికంగా దేవుడిచ్చాడు, వీరికి ఘనత అధికంగా దేవుడిచ్చాడు, సంపద అధికంగా దేవుడిచ్చాడు. అన్ని అధికంగా ఇచ్చిన దేవుణ్ణి అన్ని పొందుకున్న తర్వాత వీరేమవుతున్నారంటే అధిక పాపములోనికి వెళ్ళిపోతున్నారంట. ఎక్కడికి వెళ్తున్నారండి? అధిక అన్ని సౌఖ్యంగా. ఫస్ట్ దేవుని దగ్గరికి ఎలా వస్తాము? ఏమీ లేని స్థితిలో వస్తాం కదా. ఏదైనా కొదవుతో వస్తాం, అవసరంతో వస్తాం, వ్యాధి అనేది అవసరత, బలహీనత, ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనం ఎక్కడికి వస్తాము? దేవుని సన్నిధికి వస్తాం. దేవుడు ఏం చేస్తాడు? మన దేని స్థితిని చూసి, మన నిట్టూర్పుని చూసి, అన్ని చూసి దేవుడు ఈ బిడ్డకి ఇవ్వాలి అనుకుని ఇచ్చినప్పుడు, అన్ని సమృద్ధి కలిగినప్పుడు ఏం చేస్తారండి? అన్ని ఇంకా ఏ లోటు లేదు. ఇంకా వాళ్ళ మనసు అంతా కుదుట పడిపోయింది, వాళ్ళంతా బాగుపడిపోయారు, అంతా బాగుంది, ఎంత కూర్చుని తిన్నా తరగని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతారు? గర్వం వస్తుంది, మరొకటి వస్తుంది, అశ్రద్ధ వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది, దేవుడి మీద ప్రేమ తగ్గుతుంది, దేవుడి సన్నిధి నిర్లక్ష్యపరుస్తారు. ఈ రీతిగా నడిచి వారు ఏం చేస్తారు? వారికి తెలియకుండా వారి హృదయంలో అధిక పాపము చేస్తారు. ఏం చేస్తారండి? అధిక పాపం. ఇలాగనే ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి చాలా పాపం దేని స్థితిలో ఉంది, కష్టపడింది. ఎవరో సువార్త చెప్పారంట. సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త విని దేవుడు ఇస్తాడు, అడిగింది ఇస్తాడు అని చెప్పి దేవుని సన్నిధికి ఆమె రావటం జరిగిందంట. దేని స్థితిలో ఆ కుటుంబం, ఆమె తన భర్త దేని స్థితిలో ఆ కుటుంబం రావటం జరిగిందంట. వారి గురించి సంఘమంతా, దైవజనులు వీళ్ళందరూ ప్రార్థించినప్పుడు వారి పరిస్థితులు ఏమైనాయండి? బాగుపడింది. వారి పరిస్థితులు బాగుపడి దేవుడు అన్ని సమృద్ధిగా ఇవ్వటం ప్రారంభించాడు. వారు కూడా దేవుని పట్ల అదే ప్రేమ కలిగి దేవునికి వారివ్వటం, దేవుని పనిలో సహకారులుగా ఉండటం, దేవుని పరిచర్యలు ఎప్పుడు ప్రార్థన ఉన్నా పరిగెట్టుకుని రావటం, ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టుకుని దేవుని సన్నిధికి రావటం, ఇవన్నీ ఇలా చేస్తూ ఉండగా ఇంకా మరింతగా దేవుడు దీవించేశాడు. ఎలా దీవించాడండి? మరింత వారి బిడ్డలను కూడా దీవించడం ప్రారంభించాడు. అలా ప్రారంభించిన దేవుడు దీవించడం ప్రారంభించాక వాళ్ళ మనసు ఇంకా మందంగా తయారైపోయింది. ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పరాశ్రద్ధ. ఎందుకని? వాక్యము తెలిసిపోయింది. ఏం తెలిసిపోయిందండి? ప్రతి మానవుల్లో కొంచెం సాగిన తర్వాత, దైవంలో సాగిన తర్వాత, భక్తిలో కొంత సాగిన తర్వాత ఏమనుకుంటారండి? తెలుసున్న వాక్యమే. ఏంటండి? తెలుసున్న వాక్యమే, వాక్యం తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటాం. ఇది మహాసముద్రం అండి. ఏది? ఈ జీవగ్రంథం మహాసముద్రం. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాలి. బ్రతుకు కాలం అంతా కూడా విద్యార్థులనే ఆయన పాద సన్నిధులు. ఎంత మర్మముతో కూడిన బహు గొప్ప గ్రంథమో ఇది. ఒక జీవితం సరిపోదు, 1000 జీవితం సరిపోదు, ఎన్ని జీవితాలైనా సరిపోదు ఇది నేర్చుకోవడానికి కానీ, ఇది తెలుసుకోవటానికి కానీ. ఎంత జ్ఞాని అయినా ఇక్కడికి వచ్చేటడికి ఏంటండి?
అందుకనే వాళ్ళు ఏమవుతున్నారంటే దేవుడు అధికంగా వారిని ఆశీర్వదిస్తాడు, ఇంకా మాకేంటిలే అని అనుకుంటున్నారు. అన్నీ బాగున్నాయి, సౌఖ్యంగా ఉన్నాం, పిల్లలందరూ క్షేమంగా ఉన్నాం, సేవకుడు వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడులే అన్న స్థితికి వాళ్ళు వచ్చేసారు. అలా అశ్రద్ధగా నడుస్తున్నప్పుడు దేవునికి ఏమొస్తుందండి? ఎందుకు కోపం వస్తుందంటే దేవుడు ఇచ్చి తీసుకునేవాడు కాదు, ఇచ్చింది మరలా ఆయన తీసుకునేవాడు కాదు, ఇచ్చింది మరలా ఆయన ఆశించేవాడు కాదు. మానవులు అయితే మనం ఇచ్చింది మరలా ఆశిస్తాం, దేవుడు అలా ఆశించేవాడు కాదు. ఇచ్చిన దేవుడు మరలా వెనక్కి తీసుకోడు. కానీ తీసుకున్నాడా? ఎక్కడైనా చెప్పండి, ఎవరి దగ్గరైనా తీసుకున్నాడా? అబ్రహాముని చూసావా మనం? అబ్రహాము దగ్గర తీసుకున్నాడండి, ఇచ్చాడు. అబ్రహాము ఇస్తాడా లేదా అని పరీక్షించాడు అంతే. దేవుడు పరీక్షిస్తాడు అంతే, దేవుడు కొంచెం శోధిస్తాడు అంతేగాని ఇచ్చినది, ఆశీర్వాదం ఇచ్చింది వెనక్కి ఎప్పుడు తీసుకోడు ఆయన. దేవునికి మహిమ కలుగుతాడు. మీరు ఏ విధంగా ఆశీర్వదింపబడినా మీరేమీ దేవుడు తీసుకోడు, ఇంకనూ ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ఏం చేయాలి? యథార్థంగా నడవాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో నడవాలి. కనీసం కొంచెమైనా ఆయన సంతోషపెట్టే ఫలభరితమైన జీవితం మన జీవితంలో మనకు ఉండాలి. అయితే ఈ రీతిగా వారు ఉంటున్నప్పుడు ఒక్కొక్కటి మెల్లమెల్లగా కీడు మన కుటుంబంలో ప్రారంభించడం మొదలైంది. ఒక్కొక్కరికి అనారోగ్యమని, వ్యాపారంలో దెబ్బని, ఈ రీతిగా ప్రారంభించబడిన తర్వాత మళ్ళీ ఇదే దేవుని వాక్యం అదే ఉంటుంది కదా, ఏమంటుంది? నా జనులు 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నాయన అధిక పాపము చేసిరి కనుక వారు ఘనతను నీచ స్థితికి మార్చేదరు. ఇప్పుడు వారి ఘనతను ఏం చేశారండి? నీచ స్థితికి అంటే ఒక్కొక్కటి వెళ్ళిపోవడం ఏమైంది? నీచ స్థితికి వాళ్ళ జీవితాన్ని, అంటే ఘనతను నీచ స్థితిగా మార్చుకోడు. నీచ స్థితిని ఘనతగా కూడా ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు. మన హృదయం మార్చుకుని దేవుని తట్టు తిరిగితే గనక నీచమైన స్థితిని ఏ స్థితిలో మారుస్తాడండి? ఘనమైన స్థితిగా మారుస్తాడు, ఘనమైన స్థితిగా మారుస్తాడు. మన జీవితాలను మార్చువాడు ఆయనే, ఏదైనా చేయగలవాడు ఆయనే. ఆయన తప్ప ఏ దేవుడు లేడని మనము సందేహం లేకుండా నమ్ముతూ దేవుని ఏం చేయాలండి? శ్రేష్టముగా ఆయన ఆరాధించాలి, గొప్పగా ఆయన ఆరాధించాలి, మంచి మనస్సాక్షి కలిగి ఆయన ఆరాధించాలి. అసలు ఆయన ఆరాధించే విషయంలో సందేహం లేకుండా ఆయన ఆరాధించాలి. అసలు ఏ విషయంలో కూడా మనం అధైర్యపడకుండా ఆయన ఏం చేయాలంటండి? ఆరాధించాలి. ఆ రీతిగా ఆరాధించినప్పుడు ఆ గొప్ప దేవుడు మనకి మంచి బహుమానాన్ని ఇచ్చి మన జీవితాన్ని వెలుగుమయంగా మారుస్తాడు. అనేక చోట్ల మనల్ని వెలుగుగా నింపుతాడు, అనేకులకు సాక్షులుగా మనల్ని నింపుతాడు. అలాగే మనం కూడా అనేక మందిని వెలిగించే వారముగా ఉండాలి. వెలిగింపబడిన జీవితము ఏం చేయాలండి? ఇతరులను కూడా వెలిగించే వారముగా ఉండాలి. వెలిగించబడిన తర్వాత ఎక్కడ పెట్టకూడదు అన్నాడు? దీపాన్ని ఎక్కడ పెట్టకూడదు అన్నాడు? మంచం కింద పెట్టకూడదు. ఈ మాట మనకు తెలుసు. మనం చేసేది ఏంటండి? అక్కడే పెడుతున్నాం. వెలిగింపబడిన మనము ఇంకెంతమందిని వెలిగించాలండి? 3 మందిని వెలిగించాలి కదా. ఒక కొవ్వొత్తు వెలిగించా, ఆ కొవ్వొత్తు ద్వారా ఎన్ని కొవ్వొత్తులు వెలిగించవచ్చు? ఎన్నైనా వెలిగించవచ్చు. మరి మనం ఒక్కళ్ళైనా ఒక కొవ్వొత్తునైనా వెలిగించామా? ఒక వ్యక్తి ఉన్నారంట, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి ఉన్నారంట, ఆయనకి 90 సంవత్సరాలు వచ్చినాయంట. 90 సంవత్సరాలు వచ్చిన ఆయన ఏం చేస్తున్నారంటే సువార్త చేయటం మానకుండా ఒక సంఘంలోనికి 600 పైగా ఆ వ్యక్తే రక్షించారంటండి. ఏం చేశారండి? ఆయన చాలా వృద్ధాప్యంలో దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకున్న తర్వాత నా సమయం చాలా కొద్దిగా ఉంది, సమయం వ్యర్థమైపోయింది, పోయిందని నేను వెలిగాను, అనేక మందిని వెలిగించాలని ఏం చేసేవాడంటే ప్రతిరోజు లేచి ఒక టీ తాగుతూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్న ఆ వ్యక్తికి టీ ఇప్పిస్తూ ఆ టీ తాగే లోపల ఏం చేసేవాడంటండి? సువార్త చెప్పేవాడంట, దేవుని కొరకు సువార్త చెప్పేవాడంట. ఏదో రకంగా మనుషుల్ని పరిచయం చేసుకుని ఆ సమయంలో సువార్త చెప్పి సంఘమునకు అలాగా 600 పైగా నడిపించాడంట ఆ వృద్ధుడు. మనం ఎంతమందిని నడిపిస్తున్నామండి? ఎంతమందిని వెలిగిస్తున్నాం? దేవుని కొరకు కష్టపడాలి. మన కష్టమంతా లోకంలోనే అయిపోయింది, మన కష్టమంతా కుటుంబానికి అయిపోయింది, మన కష్టమంతా బిడ్డలకు అయిపోయింది, అన్నిటికీ అయిపోయింది. ఇప్పుడు మన కష్టం ఎవరికి? కనీసం కొంచెము ఓపికైనా ఎవరి కొరకు ఉపయోగించాలండి? దేవుని కొరకైనా ఒక్క ఆత్మనైనా వెలిగించాలనే ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు
మన జీవితాన్ని మారుస్తాడు. దేవుని కొరకు మనం పనిచేస్తే మన పరిస్థితులు ఏం చేస్తాడండి? ఆయన మారుస్తాడు. ఈ రీతిగా మనము ఆయన ఇచ్చే మేలును పొందుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాక్యము దేవుడు మన హృదయాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మోకరించినట్లయితే కళ్ళు మూసుకుని. పరిశుద్ధాత్మ దేవ, ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరము మోకరించి చిన్న ప్రార్థన మన హృదయాల్లో చేసుకుందాం. అయ్యా, నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభువా, నాతో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడ్డావు ప్రభువా. నాయన, నీ గొప్ప దేవుడు ప్రభువా, నిన్ను నేనేమని స్తుతించినయ్యా. నాయనా దేవా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా మార్చగలిగిన దేవుడు ప్రభువా. నాయన, కిందటి వారము దానియేలు గురించి మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. ఆ జ్ఞానులను బ్రతికించిన దేవుడు ప్రభువా. నాయన, రాజు కలను దానియేలుకు మళ్ళా వివరించి నువ్వు చెప్పి నాయన ఆ జ్ఞానులు బ్రతికించావు ప్రభువా. నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా, నీకు మరుగైనది ఏదీ లేదు. నా జీవితంలో కూడా నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. ఏదైనా చేసే దేవుడు తండ్రి అని చెప్పాలి మనం. అలాగనే ప్రభా, ఈ వారిని మాతో మాట్లాడుతూ వచ్చావు. అయ్యా, బేతేలును ఆశ్రయించొద్దన్నావు, అయ్యా బెర్షెబాకి వెళ్ళొద్దంటున్నావు, ఇట్లా ఆశ్రయించొద్దంటున్నావు ప్రభా. అవును ప్రభా, ఈ లోకమును, మనుషుల ఆచారములు, మనుషులనైన మాటలు ప్రభా, ఏదైనా మేము ఆశ్రయిస్తుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. తిరిగి యెహోవాను ఆశ్రయించుండని నువ్వు సెలవిస్తున్నావు, నన్ను ఆశ్రయించుడని అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. నిన్ను ఆశ్రయించమని నాయన మాతో మాట్లాడుతూ వచ్చిన మధ్యాహ్న కాల సమయంలో గొప్ప దేవ, నిన్ను ఆశ్రయించే కృప మాకు ఇవ్వండి అయ్యా. మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి స్వామి. అయ్యా, ఘనమైన స్థితికి మమ్మల్ని నడిపించండి, మా నీచ స్థితి నుంచి ఘనతమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని వెలిగించిన దేవ, ఇంకా అనేక మందిని వెలిగించే కృప కూడా మాకు ఇవ్వండి ప్రభా. దేవా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన తను చేస్తాను. అందరూ లేచి నిలబడి దేవుని వారికి సమర్పించుకుందామండి. కూర్చున్నానండి. శుక్రవారం ఉపవాస కూడిక 12 గంటలకు, ఆదివారం తిరిగి 11 గంటలకు ఆరాధన అండి. ఈ ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. శుక్రవారం ఉపవాస కూడిక ఎవరు మానకండి, దయించి అందరూ రండి, మానద్దు. ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో బలము పొందుకుందాం. ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామని చివరి ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడమైన మా దేవా, నీకు వందనాలు తండ్రి. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినము నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినము వరకు కూడా మీ సజీవమైన, మీ బలిష్టమైన రెక్కల చాటున మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా, ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఈ ఆరాధనకు, ఈ సహవాసమునకు మమ్మల్ని నడిపించినందుకే, ఇంతవరకు నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. నన్ను స్తుతించిన నాయన ప్రభువా, సజీవులే కదా నన్ను స్తుతించును అని నీ లేఖను సెలవిచ్చినట్లుగా సజీవుల గుంపులో ఉంచినందుకు స్వామి, నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. నీకు ఏమి ఇచ్చినను తీర్చుకోగలవు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీకు మహోన్నతమైన స్తుతియాగములు మీకు అర్పిస్తున్నాము తండ్రి. అయ్యా, నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు విన్న మాటలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవుడు ఏదైనా చేయగలడని నీ మాట మాకు సెలవిచ్చావు ప్రభా. ఈ మాట మాకు అవసరమునైనా, మా జీవితాలకు అవసరము ప్రభా. అయ్యా, ఇదిగో మరి నిష్ఠూరంలో నైనా, నిస్పృహ స్థితిలో ప్రభా, ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభా. మరి ఇంకా మా పరిస్థితి ఏది అని మేము ఆలోచన చేసినప్పుడు ప్రభా, ఎటు నుంచి సహాయం రాని స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా,
అయ్యా ఇదిగో మరి గొప్ప దేవుడుగా నిన్ను ఆశ్రయించమని మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. మా జీవితాలను, మా బ్రతుకులను, మా పరిస్థితులను, మా కష్టాలు, మా నష్టములు, మా వ్యాధి బాధలను అన్నిటినీ మార్చగలిగిన దేవుడు నీ ఒక్కడవే ప్రభా. నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ప్రభా. ఇశ్రాయేలు దేవా నీకు స్తోత్రము ప్రభా. ఇశ్రాయేలు మొరల మీద ఆసీనుడైన దేవా, ఈనాడు మా మొరల మీద కూడా ఆసీనులు ఉండమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నువ్వు బలమైన మాటలతో మమ్మల్ని బలపరిచినందుకే నీకు స్తోత్రాలు. గిల్గాలులోనికి వెళ్ళొద్దు అంటున్నావు, బేతేలును ఆశ్రయించొద్దు అంటున్నావు ప్రభా. నాయన అవును తండ్రి, నాయన నన్ను ఆశ్రయించుడి అని సెలవిస్తున్నావు ప్రభా. ఒకవేళ మేము ఎవరినైనా ఆశ్రయించామేమో అయ్యా, ఇదిగో మనుషులను ఆశ్రయించామేమో ప్రభా, దేని మీదైనా ఆశపడి ఉన్నామేమో ప్రభా, మమ్మల్ని దయతో క్షమించండి నాయన. మేము మిమ్మల్ని ఆశ్రయించే ప్రజలుగా ఉండటానికి సహాయం చేయండి. నన్ను ఆశ్రయించే వారు బ్రతుకుతారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిన్ను ఆశ్రయించినప్పుడు మమ్మల్ని బ్రతికింప చేస్తావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకురండి. మా జీవితాలకు పట్టిన చీకటిని తొలగించండి ప్రభా. అంధకార సంబంధమైన క్రియలు లయపరచండి స్వామి నాయన. నీ అభిషేకం మాకు దయచేయండి, నీ వెలుగును మాకు అనుగ్రహించండి. నీ ప్రభావంతో మమ్మల్ని నడిపించండి. మా జీవిత మార్గాలు చక్కబడటానికి నీ కృప దయచేయండి ప్రభా. నూతనమైన జీవితాలు మాకు ప్రసాదించండి ప్రభా. ఒక అద్భుతమైన జీవితాలు మాకు ప్రసాదించమండి ప్రభా. అయ్యా ఇదిగో మరి ఘనమైన స్థితిని నీచ స్థితికి నడిపించగలిగే దేవుడు ప్రభా. అలాగనే నీచమైన స్థితిని ఘనమైన స్థితికి నడిపించగలిగిన దేవుడు ప్రభా. యెహోవాని ఆశ్రయించినప్పుడు ప్రభా, నీచ స్థితి నుంచి ఘనహీనమైన స్థితికి నడిపించే శక్తిమంతుడు ప్రభా. నాయన వెంట గుంపల నుంచి లేవనెత్తగలిగే గొప్ప దేవుడు ప్రభా. నాయన దావీదు అంటున్నాడు, నా ఆశ్రయదుర్గము యెహోవాయే అని సెలవిస్తున్నాడు ప్రభా. ఆ హృదయము మేము కలిగి జీవించే కృప దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆశ్రయదుర్గము యెహోవాయే అనుకోవడానికి అయ్యా నీ కృప మాకు సమృద్ధిగా ఇవ్వండి నాయన. అయ్యా నా వేళ్లకు నేను యుద్ధము నేర్పువాడు ఆయనే అని దావీదు చెప్పాడు ప్రభా. నాయన మాకు ఏదైనా నేర్పించేవాడు నీవే కాబట్టి తండ్రి నాయన. ఈ లోకంలో ప్రభా మేము నాయన చక్కని జీవితం జీవించే కృప మాకు ఇవ్వండి ప్రభా. వెలుగైన జీవితంలో మేము జీవించడానికి నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. మమ్మల్ని నైనా చీకటిని వెలుగుగా మార్చే గొప్ప దేవుడు ప్రభా. మా చీకటి జీవితాలను వెలుగు జీవితాలుగా మార్చమని ప్రభా నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నామయ్యా. సహాయం చేయండి ప్రభా. గొప్ప శక్తివంతుడు తండ్రి. అయ్యా సముద్ర జలములు పిలిచి తండ్రి నాయన భూమి మీద పరిచే గొప్ప దేవుడు నాయన. అయ్యా జలములు నీ పిలుపుకి నాయన లోబడుతున్నాయ్యా. సృష్టి అంతా నీ పిలుపుకు లోబడుతుంది నాయన. అయ్యా నీ స్వరూపమైన నీ స్వకీయ హస్తాలతో చేసిన నీ ప్రియ కుమారులమే మేమే నీ మాటకు లోబడని అయ్యా ఇదిగో మరి అయోగ్య స్థితిలో మేము ఉంటే కనుక మమ్మల్ని దయతో క్షమించండి తండ్రి. మంచి కృపతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సహవాసంలో ఉన్న నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా దీవించండి ప్రభా. నువ్వు దీవించకపోతే మేము దీవించబడలేమయ్యా. నువ్వు దీవించకపోతే ఎవరు దీవిస్తారయ్యా? నువ్వు దీవించండి స్వామి. ప్రతి బిడ్డను మీరు దీవించండి. పెద్దలు మొదలుకొని చివరి వరకు చిన్నల వరకు కూడా నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి సౌఖ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, భద్రత ఇవ్వండి, ఆరోగ్యము అనైనా ఐశ్వర్యాన్ని మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో మరి లేమిని తొలగించి కలిమిని మీ బిడ్డల జీవితానికి దయచేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మేము అడుగుచున్నామయ్యా. సహాయం చేయండి నాయనా. ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిన్ను ఆశ్రయించారు, వారిని త్రోసివేయకండి, బలపరచండి ప్రభా. అలాగనే వారి కష్టార్జితంలోంచి తీసుకొచ్చి నీకు అర్పించిన అర్పణలు మీరు అంగీకరించండి. వారిని బహుగా మీరు ఆశీర్వదించండి. నీకు ఇచ్చి నైనా పాడైన వ్యక్తులు ఎవ్వరూ లేరు ప్రభా. నైనా నీకు ఇచ్చి నైనా నూరంతలుగా ఆశీర్వదింపబడిన వ్యక్తులే మేము అనేక చోట్ల చూస్తున్నాం. నీ బిడ్డలు నీకు ఇచ్చారు ప్రభా. అయ్యా నీకు అర్పించారు తండ్రి. నైనా వారు హృదయపూర్వకంగా అర్పించిన కానుకలు మీరు అంగీకరించండి ప్రభా. అయ్యా వారికి నేను అవసరత కొలది వారి అక్కర్లు తీర్చండి స్వామి. వారి అవసరతలు నైనా తీర్చి నైనా సమృద్ధి వారికి దయచేయండి ప్రభా. వారిని బహుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఈ వారం అంతా ఈ బిడ్డల కుటుంబాలకు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరూ
అందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డల్ని నీ కాపుదల భర్త ఉంచి నడిపించమని అయ్యా, ఇదిగో మరి సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, సహవాసంలో ఉన్న లోటులన్నీ మీరు తొలగించండి ప్రభా, సమృద్ధి మీరు దయచేయండి ప్రభా, నీ కృపను అనుగ్రహించండి నాయనా. అయ్యా, ఇది నువ్వు పట్టుకుని నడిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. విడుపును ఎడబాయినని చెప్పిన దేవుడు ప్రభా, నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా, నీవు మాత్రమే మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. మా బ్రతుకు కాలమంతియు ప్రభా నీకు రుణస్తులమే ప్రభా. అయ్యా, ఇందు విషయంలో నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి. దీనిలో అన్ని చిన్నవారమని మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా, కొద్దిమందిగా ఉన్న ఈ సంఘం నీ పరిచర్యను బహు విస్తారంగా త్వరలో మార్చబోతున్నందుకు నీకు వందనాలు నాయనా. అయ్యా, నిరీక్షణ విశ్వాసం సంపూర్ణంగా మాలో ఉంచండి ప్రభా. పరిస్థితులు అధైర్యపడకుండా నైనా అయ్యా, ఇదిగో మరి నేను తొలగిపోకుండా మా మనస్సును నేను స్థిరపరిచి తండ్రి, గొప్ప నీతో పెనం వేసుకునే కృప మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి. శుక్రవారం ఉపవాస కొడుకుని దీవించండి. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తివంతమైన ప్రార్థన ప్రభా. మేము అందులో ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు నువ్వు చేయగలిగే దేవుడు ప్రభా. మేము అడిగి పొందుకునే కృప మాకు దయచేయండి. మా జీవితాలకు ఉపవాస ప్రార్థన మీరు నేర్పించండి ప్రభా. అలాగనే తండ్రి, తిరిగి ఆదివారం నిన్ను నాయన ఆనందముతో మహా సంతోషముతో తిరిగి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. ఎందరైతే వచ్చారో అంతకు 100 రెట్లు నీ బిడ్డలను నువ్వు ఆకర్షించుకోండి, పిలవండి, నడిపించండి స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించమని, నీ కృప సమృద్ధిగా దయచేయమని, ఈ ఆరాధన అంతయు నువ్వు అంగీకరించి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన దేవుడు అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన నిత్యము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Dede.